హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా కువైట్ గవర్నమెంట్కి షాక్ ఇస్తూ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 7 ఎయిర్లైన్ సంస్థలు ఇకపై మా దేశాల నుంచి కువైట్కి ఎయిర్లైన్స్ని అయితే నడపము, అంటే ఫ్లైట్స్ని అయితే పంపించము, అదే విధంగా పూర్తిగా డీల్స్ని అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ అయితే చేశారు. మరి ఉన్నట్టుండి ఈ 7 సంస్థలు ఎందుకు వీళ్ళకు ఈ విధంగా షాక్ ఇచ్చాయి, ఎందుకు ఫ్లైట్స్ నడపమని చెబుతూ ఉన్నారంటే కనుక ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు చెబుతున్నదల్లా 3 రీజన్స్ అయితే చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే మీ యొక్క ఎయిర్లైన్స్ కువైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాయో అప్పుడు సపరేట్గా మీకంటూ ఒక గేటునైతే దగ్గరలోనే కేటాయిస్తామని చెప్పారు. కానీ మా ఫ్లైట్స్ ఇప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే మాకు గేట్స్ అయితే కేటాయించడం లేదు, దాని మూలంగా మా యొక్క ప్యాసింజర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మొదటి రీజన్ అయితే చెప్పారు. ఇక రెండో రీజన్ వచ్చేసి పక్క దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్తో ఏ దేశమైనా కానీ డీల్ కుదుర్చుకున్నప్పుడు ఒక విషయం అయితే చెబుతుంది, మా దేశానికి సంబంధించినటువంటి గూడ్స్, ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి రైస్ కానివ్వండి, లేదంటే కన్నా చిన్న చిన్న సామాన్లకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్లైన్స్లో కంపల్సరీగా తీసుకుని అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఇప్పుడు కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో కొన్ని రకమైనటువంటి గూడ్స్ అయితే పంపిస్తూ ఉందంట వాళ్ళ యొక్క ఎయిర్లైన్స్లలో. యొక్క లగేజ్ కూడా అటువంటి సమయంలో మా యొక్క ఎయిర్లైన్స్కి ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పేసి రెండో రీజన్ అయితే చెబుతున్నారు. ఇక మూడో రీజన్ వచ్చేసి కాస్ట్. ఏంటంటే ఎప్పుడైనా కానీ హైదరాబాద్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్కి కువైట్కి ఎవరు రావాలి అనుకుంటే కనుక 200 మంది ఒక ఫ్లైట్లో పడతారు అనుకుంటే కనుక కేవలం 100 మంది మాత్రమే మా యొక్క ఫ్లైట్స్లలో జర్నీ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్యాసింజర్ యొక్క సంఖ్య 200 ఉండవలసిన చోట 100 మందే ఉంటున్నారు కాబట్టి పెట్రోల్ యొక్క కాస్ట్ కూడా ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి ఈ నడపడం అన్నది మాకు చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి మూడో రీజన్ అయితే చెప్పారు. ఇక నాలుగో రీజన్ వచ్చేసి ఏ దేశంలో అయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మన హైదరాబాద్లోకి వెళ్ళామనుకోండి, ప్రతి గేట్ దగ్గర మనకు ఇండిగో ఎయిర్లైన్స్ అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మన ఇండియా కాబట్టి ఎక్కువగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్లైట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నది ఇస్తూ ఉంటాం. ఇక్కడ కువైట్ ఎయిర్పోర్ట్లో చూసినా కూడా ఎక్కువగా గేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కువైట్ ఎయిర్లైన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు, మా యొక్క దేశాలకైతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదని చెప్పేసి నాలుగో రీజన్ అయితే చెబుతూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కువైట్ యొక్క ఎయిర్పోర్ట్ విస్తీర్ణం చూసుకున్నా కూడా, లేదంటే కనుక కువైట్ యొక్క ఎయిర్పోర్ట్ చూసుకున్నా కూడా చాలా చిన్నదైతే ఉంది కదా. దీని మూలంగా వచ్చేసి ఇక్కడ ఏవైతే ఈ 7 ఎయిర్లైన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్లైట్స్ వచ్చిన ప్రతిసారి కూడా రన్వే అన్నది ఖాళీ లేకపోవడం మూలంగా 15 నిమిషాలు 20 నిమిషాల పాటు పైపైన తిప్పడం మూలంగా ఎక్కువ ఖర్చు అవుతున్నది, ఫ్యూల్ యొక్క కంజక్షన్. అదేవిధంగా ఫ్లైట్లో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎక్కువగా ప్రెజర్ అయితే చేస్తున్నారని చెప్పేసి ఇదొక రీజన్ కూడా తెలిపారు. ఇలా పూర్తిగా 5 రీజన్స్ మూలంగా ఇక మీదట వచ్చేసి మేము కువైట్ ఎయిర్పోర్ట్కి మా యొక్క ఫ్లైట్స్ అయితే నడపలేమని చెప్పేసి వీళ్ళు రీజన్స్ అయితే చెబుతూ ఉన్నారు. అయితే వీళ్ళు చెప్పేటటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోవాలి, మళ్ళీ మేము ఫ్లైట్స్ నడపాలి అనుకుంటే కనుక వీళ్ళకి వచ్చేసి ఒకే ఒక ఛాన్స్ అయితే ఉంది. రీసెంట్గా నియమిస్తూ ఉన్నారు కదా కువైట్కి సంబంధించినటువంటి కొత్త ఎయిర్పోర్ట్. ఎప్పుడైతే ఈ కువైట్కి సంబంధించినటువంటి కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందో బహుశా ఈ ఎయిర్లైన్సే కాకుండా మరో కొన్ని కొత్త ఎయిర్లైన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మన ఇండియన్ ఎయిర్లైన్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మన భారతీయులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎవరు పెద్దగా ఆలోచన చేయవలసినటువంటి అవకాశం అయితే లేదు ఇక్కడ. హ్యావ్ ఎ నైస్ డే, బై బై.